అప్పుడు కేసీఆర్ అప్పుడు 3,50,000 పెట్టింది బిల్లు. అది రాలేదు. ఇప్పుడు ఆయన ఈ పండుగ అయినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి బిల్లు పెడతాడు ఆ సారు. బిల్లు పెడతానని మేము బేసులు చెప్పుకొని అట్లే పెట్టినాం. ఇప్పుడు మాకు ఊళ్ళో ఏడుది లేదు. 3 పిల్లలు మొగని కాలు ఇరిపోతే కూడా పింఛన్ లేదు మాది. పానగాల పక్కల మాది నిజామాబాద్. పింఛను 4,000 ఇస్తామన్నారు, 6,000 ఇస్తామన్నారు కదా. యాది లేదు, పింఛన్ లేదు. మా ఆయనకు అసలు పింఛనే లేదు. యాది లేదు. 3 పిల్లలు 15 చదివి మన సంగతి చేరిన వాళ్ళ పిల్లలకి ఏదో ఒకటి లేదు. ఈ కూలి పని చేసుకుంటున్నాం ఆ పిల్లలు కూడా మేము. ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు. ఉద్యోగం ఎవరికి ఇస్తున్నాడో ఎవరికి వస్తున్నాడు ఉద్యోగాలు. మాకెందుకు ఇస్తున్నాడు సార్ ఉద్యోగాలు? ఏంది రాలే, పథకం లేదు, యాది లేదు ఇదివరకు. ఏమో ఇప్పుడు అయితే చెప్పలేము సార్. ఇదివరకు అయితే ఆ టీవీ నాయన మా పిల్లలు తిడతారు. పీరి బాస్ ఎందుకు సార్ పని లేక అందులో ఆడేళ్ళు సీఎలు పట్టుకొని కొట్లాడుతారు. డ్రైవర్లు దింపే దిగు దిగు అని వాళ్ళు దొబ్బేస్తుంటే ఏది ఏం పీరి బాస్ ఒకరి మీద ఒకరు బాస్ వస్తున్నారు. మాకోసం పెడితే మాకోసం ఏముంది? మొగోళ్ళు అయిన మనుషులే, మేమైనా మనుషులే. వాళ్ళు ఓటేయంది ఆయన ఆడేళ్ళు ఒక్కరు వేస్తే ఏం గెలిచలే కదా ఆయన. అందరు వేస్తేనే గెలిచిన సార్. గెలిచినప్పుడు ఇప్పుడు 200 ఉన్న కాడ ఒక 150 పెట్టినండి సార్ది. పెట్టి ఏమన్నా పేదోళ్ళకి ఏమన్నా మంచి చేస్తారు నేను తలుచుకుందరు కదా. యాది లేకుండా పీరు బాస్ పెడితే సరిపోయినా అన్నాడు. ఇప్పుడు 6,000 అంటున్నాడు. 6,000 వేస్తాడంట. మళ్ళీ ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నోనికి 2.5 ఉన్నోనికి వేస్తాడంట. మళ్ళీ ఆయనతో లేనోడు ఏంది భూమి లేనోనికి మళ్ళీ ఆయనకి యావి లేవు కదా. ఇప్పుడు అప్పుడు కేశేశ్వర గుట్టలకు వేసాడు మొత్తం 30 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నోనికి గుట్టలకు వేసి వాళ్ళు ముద్ద తిన్నారు. లేనోడు లేక వస్తున్నాడు, ఉన్నోనికే ఉన్నోడు వేసే. లేనోళ్ళకి వేలే 50,000 ఒక్కసారి వేసిండు 5,000. ఇదివరకు వేలు ఇప్పుడు వేస్తాడే మళ్ళీ అంతే. ఏం 15,000 లేదంట. మళ్ళీ ఇప్పుడు అందులో చెప్తారు కదా టీవీలో దాంట్లో 6,000 ఇస్తామని. బయట లేకపోతే మనం ఆయన ఇస్తే తీసుకునేటోళ్ళు ఉన్నారు, ఇవ్వకుండా ఊకునేటోళ్ళు ఉన్నారు కదా. అంతే కదా. మాకైతే భూమి పోతే గిన్నెలే. మాకేంది రాలేదు వరకు. నాకు భూమి వాళ్ళకి రాలే, ఏది రాలే మాకు. మల్లేశం ఏం చేస్తుంటారు? కూరగాయలు అమ్ముతున్నా. కూరగాయలు అమ్ముతావా? ఎట్లా మంచిగా అవుతుందా బిజినెస్? దందా నడుస్తలేవు మొత్తం. దందా నడుస్తలేదా? అందుకే ఏం పడ టమాటా ఎక్కువైంది, అన్ని రేట్లు పడిపోయినాయి. టమాటా ఎక్కువైందా? ఎట్లా కిలో పోతుంది? 10 రూపాయల కిలో. 10 రూపాయల కిలో. అది డౌన్ అయిపోయింది. అన్ని ధరలు 7 గంటలు చిక్కుడుగా పిక్కుడుగా అంత. అంతేనా? బయట చూస్తేనేమో రేట్లు ఎక్కువనే అంటారు. మరి మీరేమో 7 పండిస్తావా? ఎన్ని కూరగాయలు పండిస్తాం. మా పండించికి ఆడ ఎత్తుకొచ్చి ఆడ పెట్టిన నడుచుంచి అది పోతలేదు. అమ్ముతలేవా? పంపుతలేవు. ఎట్లా మరి ఇట్లా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది కాదా, ఇప్పుడు నడుచుంచి దాచుకుంటూ వస్తున్నాం. పెట్టుబడి అని వెళ్తుందా? ఏది వెళ్తలేదు. ఇట్లా ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం వస్తుందా? మరి ఏది రాలేదు ఇంకా. ఏది రావట్లేదా? రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఏమైనా అయినాయా? కాలే. ఏం కాలేదా? ఎట్లుంది కొత్త ప్రభుత్వం? ఎట్లున్నా ఆయన వేస్ట్ రాజ్యం. ఎందుకే? ఎవరు ఏం చేస్తలేరు. ఏం చేస్తారు? ఎవరు ఏం చేస్తలేరా? ఎన్ని ఎకరాలు ఉంది? నా పేరు మీద జాగానే లేదు. ఇప్పుడు జాగానే లేదా? మరి ఎలా పండిస్తుంది? అంత కౌలుకు తీసుకొని పండిస్తుందా? కౌలు రైతు పడ్డదా? మరి కౌలు బంధు పల్లె ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. కౌలు రైతులకు ఇస్తా, భూమి చేసిన వాళ్ళకి ఇస్తా అన్నాడు. ఇస్తా అంటున్నాడు. అది ఇచ్చేది కాదు, వచ్చేది కాదు. ఇస్తానగానే జర మురుపు వస్తుంది. టీవీలో చూసినప్పుడు, ఫోన్లో చూసినప్పుడు మురుపు వస్తుంది. ఆడికి వెళ్ళి వేస్ట్ అనిపిస్తుంది. అందుకే నమ్మకం లేదా? ఇక మనం కట్టి పెట్టినామా కష్టం చేసి, కానీ ఆయన చేస్తాడు చేస్తాడా ఏడా దేవునికి ఎరక. అట్లా మనం కష్టం చేసి ఆడ పెట్టినామా ముచ్చట కదా. భూమి లేదు కదా, నువ్వు కౌలు తీసుకుంటావు. మరి నష్టాలు వస్తే ఎట్లా మరి పడుతుంది? ఏం చేస్తామో పంట ఇట్లా పంట అట్లా. అమ్మా వాళ్ళు ఏమిస్తారు? కౌలు తీసుకున్నాక వాళ్ళు పాటు బిడ్డ అని ఇస్తారా? మనమే మునుగుతాం అంతే. అంతే, మేము మునగాలి. మేము భూమి ఇచ్చినాం కానీ మిమ్మల్ని పండించుకుంటుంది, లేకపోతే లేదంటారు. అంతే. సర్కారు కూడా ఇస్తా అన్నది కదా కౌలు రైతులకి. ఇంతకు వాళ్ళ రైతు బందే పల్లె కానీ అది ఇస్తారు. వాళ్ళు నష్టపోతే రైతు బందే దిక్కులేదంట మరి. వేసినప్పుడు ఓ తీరు, గెలిచినప్పుడు ఓ తీరు, మాట్లాడేది ఓ తీరు, నడిచే నడకలు ఓ తీరు. ఏంటిది అది? ఇస్తున్నట్టుగా పథకాలు ఏం బో మరి. ఏది లేదు. 6 గ్యారెంటీలు అన్నారు కదమ్మా. 6 లేవు, ఏవి లేవు.
కాకపోతే ఇండ్లను ఊలగొట్టుకుంటూ వస్తాలనే కోపం మీద ఉన్నారు అందరూ. ఇళ్ళని మూల కొట్టుకుంటూ వస్తున్నారని కోపం మీద ఉన్నారు అందరూ. ఎందుకు? మనం కష్టపడి కొనుక్కున్న జాగాలు పోయినాయి కదా అని బాధపడతలేరు. ఇప్పుడు అది వార్తలలో ఎట్లున్నది, కష్టపడి ఇట్లా కొనుక్కుంటే మనం ఇది ఊలగొడతాండే చేస్తాండే అనేదే బాగా ఎడతాండ్రి. కులగొట్టుడు కరెక్ట్ అంటావా తప్పంటావా వాళ్ళదా? ఇక ఎటు చూస్తా అంటే ఆయన వెనకట చెర్లల్లది కుంటలల్లది కట్టుకున్నారు ఇట్లా అట్లా అని ఆయనకు ఇప్పుడు నేను ఒకటి సాల్వ చేయాలి కదా అని ఆయనకున్నది. పబ్లిక్ ఇబ్బంది పెడతలేదా? ఇబ్బంది పెడతాడు. ఇక మేము అప్పుడు కష్టపడితే కోట్లు పెట్టి కొనుక్కుంటే ఇప్పుడు ఈ తెలంగాణ ఇప్పుడు ఈయన గెలిచి మమ్మల్ని ఇబ్బంది పెడతానని ఏడ్చుకుంటూ అడ్డం పడతాండ్రు అందరూ. చూస్తా మీ వార్తలే చూస్తా. మరి ఎట్లా అనిపిస్తుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? ఎట్లా అనిపిస్తుంది మరి నీకు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? ఇక ఆ ప్రభుత్వం అంటే నాకు వరకైతే నాకు కేసీఆర్ అనేది కొంచెం బెటర్ అనిపించింది. ఇక ఈయన ఊల కొడతా అంటే వీళ్ళందరూ ఎడతా అంటే ఇది ఒక తీరు అనిపిస్తుంది బాధ. అరే ఏదో 10 రూపాయలు సంపాదించుకొని కట్టమో సుఖమో ఓ 10 రూపాయలు సంపాదించుకొని 10 లక్షలకో 20 లక్షలకో కొంటారు ఇండ్లు. ఇప్పుడు అరే వీళ్ళు ఖాళీ స్థలాలు ఉన్న కడల ఇండ్లు కట్టి వీళ్ళకి ఇస్తాండే. ఇప్పుడు ఇది ఏంది మనం అగ్గొస్తుంది కదా అని కొనుక్కొని ఇప్పుడు మనం ఆగమైనాం కదా అని ఇట్లున్నది కదా. మరి ఫ్రీ బస్ ఎందుకు పని లేదు? ఏం ఫలితం అందరికి వచ్చి అధికారం ఉంటే మంచిగా ఉంటది. వేస్ట్ గా తిరుగుతారు ఆడోళ్ళు మొత్తం. పని ఉన్నోళ్ళు తిరుగుతారు, పని లేని వాళ్ళు తిరుగుతారు. మరి ఎంత లాస్ వస్తుంది? ఇది రూపాయి చూసుకుంటే 2 రూపాయలు లాస్ వస్తుంది. రైతు బంధు వల్లేదు, కాపు లోన్ మాఫీ కాలేదు. ఇక మరి ఆయన చేసే లాభం 500 సిలిండర్ అని అది రాలేదు. ఇక మరి ఏమొస్తున్నాయి? పిల్లలకు జాబులు ఇస్తానంటే అవి లేవు. ఇక వచ్చేం సింగారం అయింది చెప్పు. మార్పు అని కోరుకున్నారు, మార్పు అని కోరుకుగా మారుతారు అనుకున్నా. ఏం మార్చండి? ఇంకెక్కువనే పెరుగుతున్నాయి కానీ తగ్గుతున్నాయి. ఏమన్నా ఒక బస్ కిరాయి ఒకటి పిరి ఒక్కటే అయిపోయింది కరెక్టే. రోజు తిరిగేటోళ్ళు అవుతుంటారు, ఉత్తగా తిరిగేటోళ్ళు ఉంటారు. కానీ పని మీద తిరిగేటోళ్ళు, పని లేని తిరిగేటోళ్ళు. అది బస్ కిరాయి ఏం చేయని లాభం, తక్కువ చేసే లాభం. మాకు ఏం ఆదాయం వస్తుంది? సరే ఒక రోజు 100 రూపాయలు మిగులుతాయి, 100 రూపాయలు మిగులుతున్నాయి అనుకో. నువ్వు పని అవసరం ఉందంటే 100 కాదు 200 డబ్బులు పెట్టుకొని వస్తావు. నీ పిరి బస్ కొరకు అయితే రాం కదా మనం ఇంత దూరం. అట్లా పిరి బస్ వచ్చి లాభం లేదు, వేస్టే. మా ఆయన చేస్తాన పనులు చేస్తే గ్యారంటీ అది లాభం. రైతు బంధు ఇస్తాను, రైతు బంధు లేదు. కాపు లోన్ మాపి లేదు. కొత్త జాబ్ లేదు. ఎవరికో చేసిన అందరికి కాలేదు కదా. 50,000 60,000 లక్ష ఉన్నారు. అందులో కూడా కొంతమందికి కాలేదు. మాకు 3 ఎకరాలు ఉంటుంది. 80,000 మా పైన 80 అయినాయి. నాకు ఒక్కరికైతే మనం ఒకరి కడుపు నిండదు కదా, అవతల కడుపు కూడా నిండాలి. ఒక్కరిది నింతే కాదు. 1 లక్ష ఉన్నరే కాలేదు. నాకు 80,000 మా పైన, అవతల 1 లక్ష ఉన్నాయి, 2 లక్షలు ఉన్నాయి, మాపి కాలేదు. మరి ఆయన చేసేటోళ్ళ తాను ఉంటది. అది చెప్పుడు ఉంటది ఆయన కాడ. ఆయన ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా చేస్తారు కదా. అతను మాపి అయ్యేది ఆయన కాడ ఉంటుంది. పట్టాలు కాలే భూములు, పట్టాలు కానీ భూములకు పట్టాలు చేయాలనా లేదా? ఇప్పుడు ఎక్కినాయనే చేయాలనా లేదా? అది చేస్తే సార్ గెలిచిండు ఆగమ్మ. సార్ గెలిచిండు, మనకు మూలబడ్డ అన్ని గెలుపు చేస్తాడు మనకు అని ఉంటది కదా. ఉంటదా ఉండదా? మరి పట్టాలు ఎందుకు చేస్తలేడు? పట్టాలు చేస్తేనే కదా అబ్బాయి ఎక్కినందుకు ఈ ప్లంతం చేసిండు. పేదలకు సాదలకు ఉందని అనాలనా లేదా? ప్రజలకు ఎట్లా సంబరపడుతుంది? ఇవాళ ఓటేమని వస్తాడు, ఎట్లా వేయాలి? మూలబడ్డాయని మనకు రిజిస్టర్ చేసే భూములకు చేయాలనా లేదా? గివి లేవో, ఈ రిజిస్టర్ లేవు. కష్టపడ్డలే గులగొట్టుకుంటూ వస్తాడు. సరే అవి గులగొట్టినప్పుడు ఇది కూడా రిజిస్టర్ చేయాలి కదా. అది అంతే అంతే. బాగాలేదు అనొద్దులే, ఈ రిజిస్టర్ మర్రాలి. మరినప్పుడు మనకు బాగా చేసిన అనిపిస్తుంది. అంతే అంతే కదా. మనకు రిజిస్టర్ అయితేనే భూములకు అబ్బాయి ఇటు తిరిగిండ్రా అని అనిపిస్తుంది. ఇటు రిజిస్టర్ లేవా ఏం లేవా, ఏదో 10 రూపాయలు ఇచ్చిన లేదు కూలగొట్టుకుంటూ వస్తాడు. కూలగొట్టని సరే, నీకు న్యాయం జరగలేదు కూలగొట్టుడు, అది బెస్టే. కానీ ఇవి కూడా ఈ పనులు చేసుకుంటూ వస్తే అది బెస్ట్ అనిపిస్తుంది, ఇది మంచి అనిపిస్తుంది. అరే పక్క వాళ్ళు ఇంకా చెలక ఉన్నోళ్ళు మొత్తం లేనోళ్ళు. ఈ 10 ఎకరాలు ఉన్నోనికి తీసేసి తమాం లేనోనుకో ఆయనకే 10,000 ఖరాబ్ కాదు. తమాం ఇల్లు లేను అనుకుంది వాళ్ళకి ఇల్లు ఉన్నోనికి ఇయ్యకు. 50 ఎకరాలకు వేసే బదులు ఎకరా లేననుకో 10,000 బాధ లేదు. తమాం కూలి పని చేసుకుంటోళ్ళు వాళ్ళకి
బాధ లేదు. 15,000 కాకుండా 12,000 ఇస్తా అంటుండు. ఏమి ఇస్తాడు జరాగ్ నాయన. మల్లేష్ అండి. ఏం చేస్తుండు? వ్యవసాయం చేస్తాం. మార్కెట్లో కూరగాయలు అమ్ముతారా? కూరగాయలు అంటే పొలం నుంచి పండించుకుంటాం. ఏం పండిస్తారు? టమాటా, క్యాలిఫ్లవర్ కూరగాయలు అన్నీ పండిస్తాం. దిగుబడి మంచిగా వస్తుందా మరి? దిగుబడి ఉంది కానీ రేట్లు లేవు. ఏ కూరగాయలకు రేట్లు లేవు. రేట్లు లేవా? ఎందుకట్లా? ఎందుకు నుంచి అండి ఎందుకు నుంచో వాళ్ళు ఎక్కువ వస్తుందా మరి ఎట్లా అని కానీ రేట్లు అయితే ఏం లేవు. ఎట్లా ఉంది కొత్త గవర్నమెంట్? ఏం చేస్తుండ్రో ఏం లేదు. ఏం పథకాలు ఆ పథకాలు ఈ పథకాలు అంటే ఏ పథకాలు వస్తలేవు. 6 గ్యారెంటీలు అమలు చేసినట్టుగా ఢిల్లీ పోయి చెప్తుండ్రు. ఏం అమలు చేసారు? బస్సు ఒకటి, ఆ కరెంట్ ఒకటి చేసారు. ఇంకేం చేసారు? ఆ రుణమాఫీ కొంతమందికి కానీ కొంతమంది కాలేదు. ఇంకా తెచ్చుకున్నాం. ఎంత? ₹1,00,000 తెచ్చుకున్నాం. ₹1,00,000 తెచ్చుకున్నాం. తెచ్చుకో కాలేదు ఇంకా. కాలేదు. ఎందుకంటే ఇక బ్యాంకు ప్రాబ్లం అంటారు. అది బ్యాంకు ప్రాబ్లం. ఇట్లయితే పరిస్థితి నేను ఇవాళ ఒక రైతు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు పాపం. ఇక అయితే మరి ఇట్లా చేసినప్పుడు అయితేనే ఉంటాయి కదా. ఎందుకు రైతులు ఎందుకు ధైర్యం కోల్పోతున్నారు? పెట్టిన పెట్టుబడి వస్తలేవు. పెట్టిన పెట్టుబడి వస్తలేవు. అవి ఏం చేస్తాం మరి? మందులు కొట్టినాయి, మందులకు రేట్లు ఎక్కువ అయిపోయినాయి, మసాలాకు రేట్లు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి వస్తుంది. ఏం చేస్తాం? అట్లా రైతు బంధు కూడా వస్తలేనట్టు. రైతు బంధు కూడా అసలు లేదు. ఈ రేవంత్ రెడ్డి వస్తుంది మొత్తమే లేదు. రేవంత్ రెడ్డి వచ్చి మొత్తమే లేదు. మరి 15,000 ఇస్తా అంటారు కానీ 15,000 అంటారు. 15,000 లేవు, 12,000 అంటారు. 12,000 లేవు, 10,000 గిట్ల లేవు. 10,000 లేవు. ఇక 15,000 ఎడికి వస్తాయి. మొత్తంలో కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేదా టెన్షన్? వచ్చినాయి. 10,000 వస్తుంది. ఆసరా అయ్యేది. ఆసరా పెన్షన్ వస్తుంది. రైతు బంధువులకు ఇబ్బంది అవుతుందా? రైతు బంధువులకు ఇబ్బంది కదా మరి. వీటికి మందులకు రేట్లు ఎక్కువ అయిపోయినాయి. మరి రేట్లు లేవు. అదే ఉంటుంది కదా. ఆసరా అవుతుంది. అది లేదు. మరి ఇక్కడ ఇట్లుంటే పరిస్థితి ఢిల్లీ పోయి అన్ని అమలు చేసాం తెలంగాణలో అంటున్నారు కానీ ఏం అమలు చేసిరో ఏం చేస్తారో కానీ ఇక ఏమీ కాలేదు. ఇంకా పర్లేదు. ఏం కాలేదు. రైతుల పరిస్థితి ఏంటి మరి? అంతా ఆగమాగమే ఉంది కదా. ఇబ్బందులు పడుతున్నారు అనుకోవచ్చు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఎందుకు అర్థం కావట్లేదు ప్రభుత్వానికి? ఇక చేస్తారా చేయరా మరి ముంగడ చూస్తే తెలుస్తుంది. అంతే. మరి ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదు కదా రైతన్నలు. మరి ఈ ఆగ మరి ఏం చేస్తామన్నా? ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు వస్తలేవు. ఏం చేస్తాం? ఇది తప్పదు కదా. ఇప్పుడు మానసిక ఒక రైతుకు రుణమాఫీ అయింది, ఇంకొక రైతుకు రుణమాఫీ కాకపోవడం మనసు అనేది ఎట్లా అనిపిస్తుంది అన్నట్టు ఒకటి ఆ ఫీలింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు పంట పండించాడ ఇప్పుడు ఏంటంటే రేటు ఉన్నప్పుడేమో దిగుబడి కాదు, దిగుబడి వచ్చినప్పుడు రేటు రాదు. అట్లా ఇప్పుడు అన్నిట్లో మందులో కూడా డోసులో బోసులో అన్నిట్లో తగ్గించాడు. ఇప్పుడు మందుల షాప్లోకి వస్తే ఒక 1 లీటర్ మందు తీసుకున్నాం అనుకో, వాడు డబ్బులు చేయమంటాడు. వాడు డబ్బులు చేస్తే ఏం వస్తారు, ఏం పని చేస్తారు తెలుసా. అన్నిట్లో డోసు తగ్గించాడు. అన్ని కాలేదు, రుణమాఫీ కాలేదు. 2,20,000 ఉన్నది, కాలేదు. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి కూడా కాలేవు. మొన్న కొంతమందికి అయినాయి. ఇప్పుడు అప్పుడు సర్వే చేసి కొంతమందికి అయినాయి. మొన్న కొంతమందికి అంటే ఇప్పుడు సగం మందికి అయినాయి, మళ్ళీ సగం మందికి కూడా కాలేవు. మళ్ళీ ఏదంటే బ్యాంక్ ప్రాబ్లము, ఆ ప్రాబ్లము, ఈ ప్రాబ్లము, ఆధార్ కార్డు ప్రాబ్లము, ఇది అనేది చెప్తున్నాడు. అట్లనే బొంకుడ పోతున్నాడు అంతే. ముఖ్యమంత్రి చేసేసినాం, అందరికి ఇచ్చేసినాం. ఏడ చేసిన సార్ ఇప్పుడు 40%, 60% అయింది అనుకో, 40% కాలేదు రుణమాఫీ. సర్వే చేసినాడు అట్లే ఉండాలి. ఆదిలాబాద్లో ఒక రైతు కూడా ఆత్మహత్య మరి చేసుకుంటారు సార్. ఇప్పుడు మానసికంగా ఒక రైతుకు వచ్చిందంటే ఇంకో రైతు రాకపోతే మానసికంగా చేస్తాడు. ఏం చేస్తాడు మరి అట్లా. మరి అప్పులు ఎక్కువ మరి. అరే ఆయనకు వచ్చే నాకు రాకపోయా అన్నట్లు అదో మానసికంగా ఉంటుంది. సరిగ్గా పంట వండక, సరిగ్గా ఉండగా, ఆహారంగా లేక అట్లా. రైతు బంధు కూడా రైతు బంధు 21 రూపాయి కూడా వాళ్ళలేదు ఇప్పటి వరకు. మళ్ళా ఇప్పుడు వార్తలు ఏం చెప్తాడంటే వచ్చే ఇప్పుడు 26 తారీఖు నుంచి వస్తాయి అంటాడు. ఏం వస్తాయి లేకుంటే లేవు. అంతే. 6 గ్యారెంటీలు ఇస్తారా మరి ఢిల్లీకి పోయి? 6 గ్యారెంటీలు ఏడే అయినాయి. ఖాళీ ఒకటి బస్సు ఒకటి ఏంటంటే కరెంట్ ఒకటి 2 పాస్ అయినాయి అనుకో. అన్ని సగమే ఉన్నాయి అంతే. ఢిల్లీ పోయి చెప్తున్నాడు కానీ తెలంగాణలో 6 గ్యారెంటీలు మరి చెప్పడా మరి ఏం చేస్తాడు? ఢిల్లీకి పోయి చెప్తాడు. ఇచ్చాడు, సగం ఇచ్చాడు, చెప్తున్నాడు. ఇంకేంది అంతే. ఇప్పుడు అందరికీ క్లియర్గా అయితేనే కదా, క్లియర్గా అయితేనే
సక్రమంగా అవుతుంది అన్నట్టు. ఇప్పుడు అందరికి క్లియర్ కాదు, మరి ఎట్లా చెప్తారు ముఖ్యమంత్రి? మరి చెప్పొద్దు, యాక్చువల్ కంటే చెప్పొద్దు. మరి అన్నీ మొత్తం కంప్లీట్ అయిందంటే హరీష్ రావు రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడు ఇప్పుడు. ఇప్పుడు 100% హరీష్ రావు ఏమంటాడు, 195% నాకు చూపెట్టు, ఒక 5% అంటే ఎట్లా మిస్టేక్ అయితే ఎవరిదానా చూపెట్టి నేను రాజీనామా చేస్తా అంటుండే హరీష్ రావు. ఈయనేమో 60% రుణమాఫీ అయింది, 40% ఇంకా రుణమాఫీ కాలేదు. నీకు బాగానే తెలుసు అంటే హరీష్ రావు అన్నది వీళ్ళందరూ అంటే పొలిటికల్ చూస్తావా? పొలిటికల్ చూస్తాము, టీవీ చూస్తాము, అన్ని చూస్తాం మేము, అన్ని చూస్తాం. వీళ్ళేమో హరీష్ రావు రాజీనామా చేయండి అంటాడు. రాజీనామా చేయమంటే హరీష్ రావు అంటాడు నాకు 95%, ఇప్పుడు ఒక 5% అలగొచ్చు రైతు కన్నా 90% చూపెట్టారా కదా. ఇంతవరకు 60% అయింది, 40% కాలేదు. 60% అయింది, 100% అయిందని ముఖ్యమంత్రి 100% ఏడైంది, కాలేదు. ఇప్పుడు సర్వే చేయమని ఊరు సర్వే చేయమని ఎంతమంది చెప్తారు తెలుస్తుందిగా. ఇప్పుడు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కూడా కాలేవు. ఇక రేవంత్ రెడ్డి ఏమో మీది కట్టుబడి చేస్తా అంటాడు. ఆయన తుమ్మెల నాగేశ్వరరావు మంత్రి కట్టకుండి కావు అంటాడు ఆయన అంటాడు. ఎవరి మాట నమ్మాలి చెప్పు? ముఖ్యమంత్రి ఒక మాట ఉంటుంది, మరి ఎట్లా చెప్పియా? ముఖ్యమంత్రి ఏం చెప్తాడు? అదే చెప్తాడు, 2 లక్షల పైన వాళ్ళకి కట్టుండి చేస్తా అంటాడు. మొన్న తప్పు లోపలు ఉన్నాయి, 3 నెలల సంధి చేసుకుంటూ వస్తే సగంలో సగం పాస్ అయినాయి. అదే ఆధార్ కార్డు తప్పు, ఏదో ఆధార్ లింకు లేకు, బ్యాంకులే తప్ప ఏదో అట్లా. ఇక అందులో కూడా సగం మందికి మాఫీ కాలేము. మళ్ళా సగం మంది ఉన్నారు. ఇప్పుడు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, అడ్డే ఉన్నారు అన్నారు. ఏం లేదు. ఇక మళ్ళా చేస్తా అంటారు, మళ్ళీ ఇట్లనే జరుపుకుంటూ పోతుంటాడు. ఇక అది పరిస్థితి అంతే. మార్పు కావాలన్నా ఏది మార్పు ఏం చేస్తున్నా ఇప్పుడు ఆఫీసర్ పంపిస్తాడు. ఒకనాడు ఆఫీసర్ 4 రోజులు వచ్చి ఎంక్వైరీ చేయమంటే ఆఫీసర్ వస్తాడు, ఓ నాడు వస్తాడు, ఇట్లా ఇరిగిపోతాడు, చూసిపోతాడు, గ్రామ సెక్రటరీకి అప్పచెప్తాడు, ఆమె ఏదో చెప్పింది ఉన్నది రాస్తుంది, పంపిస్తుంది అంతే. ఇప్పుడు కొత్తగా ఇండ్లు ఇస్తాం అది ఇస్తామని అంటున్నారు కదా. ఏమో 26 తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు, కొత్త ఇండ్లు ఇస్తామంట చెప్తారు. కానీ ఈ 26 తారీఖు రావాలి. ఇగో నీ చెప్తా డైరెక్ట్ గా ఏమి ఇయ్యడానా అన్ని హామీలు ఇష్టప్పుడు ఇచ్చిండు, ఇప్పుడు ఏమి ఇస్తలేము అంతే. మాకు ఏడిచ్చింది చెప్పు మరి, చూపెట్టు మాకు, చూపెట్టు ఏడిచ్చింది మాకు ఇచ్చినా చూపెట్టే, మాకు ఇచ్చిన హామీలు చూపెట్టు అంతే. ఈ హామీ ఇచ్చినా అని చూపెట్టు. మాకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, మీకు రైతు భరోసా వేస్తా అని చెప్పిండు, ఏం చూపెట్టు. ఏడా చూపెట్టు మరి, చేస్తే చూపెట్టు మరి అన్న. మా దగ్గర నాది ఆధార్ కార్డు సహా చూపెడతాను. 1,000 కోట్లు చేసిరట రైతు రుణమాఫీ. అరే మా దగ్గర నేను ఆధార్ కార్డు సార్ నాకు చేసిన చూపెట్టు మన అంటున్నా అన్న. కాలేదు ఏమంటలే అన్న, కాదు అది కాదు. ముఖ్యమంత్రి చేసినామంటాడు. నేను ఇంకోటి చెప్తా వింటావా? మా ఎమ్మెల్యే గెలిచిండు, మా ఎమ్మెల్యే యాదయ్య మా టీఆర్ఎస్ వికారాబాద్ చెవెళ్ళ కాన్సెస్ కాలే యాదయ్య గెలిచిండు. మళ్ళా కాంగ్రెస్ లో దూరిండు ఆయన. అర్థమైందా? అట్లా అది మొత్తం దొంగ రాజకీయం, వాళ్ళే దొంగలు. ఇంకా మాకేం చెప్పింది, మేము ఇంకేం నమ్మాలి దానికి? ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటున్నా. కాంగ్రెస్ అయితే కాని పని. మళ్ళా ఇప్పుడు నేను టీఆర్ఎస్ కే ఓటేస్తా, కాంగ్రెస్ కి అయితే ఓటే. మాకు టైంకి వేసింది తప్ప పైసలు తిన్నికి బూకలేదు అంటే టైంకి వేసింది పైసలు అంతవరకు. కాంగ్రెస్ అయితే వేయలేదు. మార్పు రావాలని కోరుకున్నాం కానీ వీడు వస్తే వేస్తాడు అనుకున్నాం, వేయలేడు అంతే. చేయలే. మళ్ళీ కేసీఆర్ మళ్ళీ టీఆర్ఎస్ రావాలని ఎందుకు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ అయితే రైతు బంధు మాకు ఇప్పుడు మా అమ్మ చనిపోయింది 5 లక్షలు వచ్చినాయి, మా నాయన చనిపోయింది 5 లక్షలు వచ్చినాయి, మస్తు మంది చెప్పుకున్నాము కళ్ళమ్మ గారు. అట్లా అని చెప్తున్నా నేను. నాకు రాలే కానీ కాకపోతే మా వాళ్ళకి వచ్చినాయి అన్నట్టు, పేదలకు వచ్చినాయి. వచ్చిన 5 లక్షలు పెట్టి బాగుపడ్డాడు అంతే. అలాంటి పథకాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తలేదు. మా ఊళ్ళో ఇప్పటికి 4 చనిపోయారు ఈ రోజు. అడిగి రోజు 60 అవ్వడానికి ₹1 రాదు.
ప్రజాపాలన అంటాడు కదా మరి ముఖ్యమంత్రి. సరే ప్రజాపాలన ఇప్పుడు నేను చెప్తున్నా నేను నలుగురు చనిపోయారు అని చెప్తున్నాను డైరెక్ట్. ఇప్పుడు ఏమని చెప్పు పైసలు వాడు ఏం చేస్తలేడు, అంతో ఏం కాదు. రైతులు ఆత్మహత్య చేసుకుంటారు నిజమేనా? ఆత్మహత్య అంటే చెప్తే ఏంటావా, అప్పులు ఎక్కువై నేను చెప్తే ఏంటావా, పెద్ద జరావు నేను చెప్తా ఏంటావా, ఎలాంటి పరిస్థితుల్లో చెప్తారా అంటావా, మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఆయన ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు ఉన్నప్పుడు ₹1,00,00,000 అనేది, ఇప్పుడు 40 లక్షలు అంటే ఎవడు ఉండలే. రైతుల ఆత్మహత్య అంటే ఎట్లా అంటే తెలుసా, 40 లక్షలకి ఆడు అప్పుడు ₹1,00,00,000 ఉన్నాడు కదా, ఇప్పుడు 40 లక్షలు అంటే ఎవడు ఉండలే. మరి ఏం చేయాలి మరి, వాడు అవి అప్పు తెచ్చి కొన్నాడు, వాడు ఏం చేయాలి మరి, అట్లా పరిస్థితి ఉందంట. పరిస్థితి అది. ఎట్లా ఏం చెప్తారు ముఖ్యమంత్రి వాడు ముఖ్యమంత్రి రేపు పొద్దుగాల నువ్వు రేపు పొద్దున బై ఎలక్షన్ పెట్టు, రేపు పొద్దున సీఎం నువ్వు కేసీఆర్ కాకపోతే నేను చూస్తా అంతే. అంత ధీమాతో చెప్తున్నావు, పర్ఫెక్ట్ చెప్తున్నా. నువ్వు బై ఎలక్షన్ రేపు పొద్దున పెట్టి నువ్వు కేసీఆర్ కాకపోతే కాదు అంతే అంతే డైరెక్ట్ చెప్తున్నా. 15 సంవత్సరాలు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉంటాడు. 15 సంవత్సరాల 15 సంవత్సరాలు అన్న 15 రోజులు ఉన్న వేస్ట్ ఆడు అంతా డైరెక్ట్ రేవంత్ రెడ్డి వేస్ట్ అంట వేస్ట్.